పెద్దోడు స్కూల్ నుంచి వస్తాడు అని చెప్పేసి ఇలాగా ఈరోజు స్నాక్ అయితే చేశాను. కానీ చివరికి వాడికైతే అస్సలు నచ్చలేదంటండి. ఎందుకనంటే వాడు బయటికి వెళ్ళాలని అనుకున్నాడు, అందుకని చెప్పి వాడికి నచ్చలేదన్నమాట. అది మెయిన్ రీజన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈవినింగ్ చేసిన వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా మిస్ కాకుండా అయితే చూసేయండి. 5 minutesలో ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. బ్రెడ్ ఆమ్లెట్ లాగా చేశానండి. బ్రెడ్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మిక్సింగ్ కోసం దాంట్లోకి 1 egg అలాగే ఉల్లిపాయ అయితే యాడ్ చేశాను. ఇంకా దానికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఈ బ్రెడ్ని దాంట్లో డిప్ చేసేసి ఇంకా ప్యాన్ మీద ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై అయితే చేసామండి. 2 sides అయితే ఇంకా చిన్నోడు కోసం ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను. స్కూల్ నుంచి వచ్చి హ్యాపీగా తింటాడు అని అనుకుంటే ఇలాగా వంకాయ అయితే పెట్టాడు. బయటికి వెళ్ళాలి, నేను కోడి పిల్లల్ని చూడాలి అని చెప్పేసి తినలేదు, పెట్టలేదండి. ఒక 1 piece అయితే అలాగా తిన్నాడు అంతే. ఇంకా తీసుకువెళ్దాంలే, తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత తింటాడేమో అని చెప్పేసి ఇంకా మేము బయటకు అయితే ఇలాగా వచ్చాము. నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇది. ఇంకా పెద్దోడు కోడి పిల్లల్ని చూడంగానే మామూలుగా ఆనందం లేదండి. ఇంకా చిన్నోడైతే ఇట్రా చూపి, గట్టి పట్టుకొని చూపించు. ఇటు ఇటు చూపించు, ఇట్రా ఇట్రా. చిన్నోడు భయపడతాడేమో అనుకున్నా కానీ అస్సలు భయపడలేదండి. వాడు కూడా కోళ్ళని ఎలా పిలుస్తారో బొబ్బో అని చెప్పి అలాగైతే పిలుస్తున్నాడు. ఇంకా సర్లే అని వాడికైతే కోడి పిల్లని దగ్గర అయితే పెట్టాను. ఏమన్నా భయపడతాడేమో అని చెప్పేసి అస్సలు భయపడలేదండి. ఇంకా మా పెద్దోడు కొంచెం కొంచెం భయపడుతున్నాడు. ఇప్పుడే కోడి పిల్లని పట్టుకుంటున్నాడండి. ఇంతకు ముందు అయితే అస్సలు పట్టుకునేవాడు కాదు. ఆ కోడి పిల్లల తల్లి అయితే చాలా మంచిదండి. అసలు ఏమి అనదనమాట పట్టుకున్నా కానీ. మా అమ్మేమో అవి కింద పడితే వాడి కాళ్ళు ఇరుగుతాయి, చిన్నవి అవి అని చెప్పి అంటుంది. ఇంకా అంతలోనే కిందనే పడేశారనమాట మా పెద్దోడు మా చిన్నోడు. మొత్తం 15 వేస్తే 10 అయితే చేసిందంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 5 అయితే ఉన్నాయి కదా, ఇంకా 5కి ఈ కోడిని అయితే వేద్దామా అని చెప్పి అన్నారు. ఎందుకుంటుందండి, ఉండలేదన్నమాట. ఇంకా అవైతే పారేసేసారు. జామకాయ చెట్టు అయితే ఒకటి ఉందండి. ఇంకా జామకాయ చెట్టు కింద నేను చిన్నోడు అయితే కూర్చున్నాము. నేను కూర్చొని చూస్తూ ఉన్నాము. వాడు ఎప్పుడెప్పుడు కిందకి దిగుదామా అని చూస్తున్నాడు. అవి వాడి దగ్గరికి వస్తాయా రావా అని చెప్పి బొబ్బు అని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా పెద్దోడు మమ్మీ నేను పట్టుకోనా అని చెప్పి గోల అయితే చేస్తున్నాడు. పట్టుకోరా, అదైతే ఖచ్చితంగా పొడుస్తుంది అని చెప్పేసి అన్నాను. ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు అనమాట. ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళటం లేదు. వీళ్ళ కోసమేనండి కోడిపిల్లలు అయితే చేయించింది. బయటికి వస్తే వీటిని చూసి చాలా చక్కగా ఆడతారు అని చెప్పేసి. ఇంతకు ముందు కూడా అంతేనండి, తీసుకొచ్చిందాక మామూలుగా గోల్ చేయలేదు పెద్దోడు. వాటిని తీసుకొచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ వాటిని అయితే కుక్కలు అయితే పట్టేసినాయండి. ఒక 2 మిగిలినాయి అనమాట. ఒక్క పుంజే ఉన్నది. వాడి రియాక్షన్ చూడండి, ఇంకొకసారి దగ్గరికే వెళ్ళట్లేదు ఆ కోడిపిల్ల దగ్గరికి. లేకపోతే ఆ కోడిపిల్లని తీసుకొని మమ్మీ మనం ఇంటికైతే తీసుకెళ్దామా అని చెప్పి గోల్ చేస్తున్నాడని చెప్పి మా అమ్మ అయితే అలాగా బెదిరించారనమాట. ఇదిగోండి, ఈ పుంజ అంటే దివ్యాంష్కి చాలా ఇష్టం అనమాట. దగ్గరికి వస్తుంది, పద్దాకలా ఏం చెయ్యదు. దీంతో పాటు తెచ్చినవి అన్ని కుక్కలు అయితే తినేసినాయండి. ఇది ఒక్కటే మిగిలింది. మేమైతే అస్సలు తినమండి వీటిని కట్ చేసి. ఎందుకంటే మనం పెంచినవి మనమే తింటే చాలా పాపం అనిపిస్తుంది. అందుకని చెప్పి మేమైతే వాటిని అస్సలు కట్ చేయము. ఇంకా చెట్టుకి జాంకాయలు అయితే కట్ చేసి ఇంకా మేమైతే కొంచెం ఇలా టైం అయితే స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. హోంవర్క్స్ అయితే చేయించాలి కదా అని చెప్పి. చూసారు కదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.